extent, sir, the Waqf Board is claiming the property, stating that Mughal emperor gifted the application schedule property and the successive rulers maintained the sanctity of the Waqf, but not filed any document showing the gift of the application. Ante emi documents avasam ledu, noti mata saripotadi. Ikkada sudu, the impunged notification except the Waqf Board own self-serving, అంటే వేరే వాళ్ళు బయట సుబూతులు ఉంటారు, నేను నాదే చెప్పుకుంటా, ఇది నా భూమి అంటే అది పాయ్, నా భూమి అంటే అయిపోయి, వక్కి నా భూమి అంటే అయిపోయి, వేరే డాక్యుమెంట్లు అవసరం లేదు, వేరే సుబూతులు అవసరం లేదు. The Waqf Board's own self-serving statement that the property was endowed by Mughal Emperor Aurangzeb, which contention has already been rejected by the Division Bench of the Honorable High Court to WA number 2502022 and batch. అయితే ఇంత ఘోరంగా ఉంది, అయినా ఇప్పుడు మళ్ళా ఇంకా ఇది తేలలేదు. ఇది ఒకటే ఒక మార్గము, ఈ అమెండ్మెంట్ బిల్ కావాలి, అయ్యి తీరుతుంది. అమిత్ షా గారు చెప్పిండ్రు, ఈ వింటర్ సెషన్లో ప్రవేశపెడతారు, ఎవరేమైనా కూడా ఇది పాస్ అవుతుంది. అయితే ఇది నిజంగానే ముస్లిమ్స్లకు వ్యతిరేకంగానా? కాదు. ఆ పుస్తకం కాదు, వక్ఫ్ పుస్తకం వ్యతిరేకం కాదు. ఉదాహరణంగా ఇవి మనం చూద్దాము. ఈ సెక్షన్ 44 ఇదే మూల కారణము. కాంగ్రెస్ సెక్షన్ 44 1995 వక్ఫ్ యాక్ట్, ఇది చెప్తా. The board itself may collect information regarding any property which has reason to believe. అంటే వక్ఫ్ బోర్డు వాళ్ళే నిర్ణయించుకోవచ్చు ఏ ప్రాపర్టీ మాదని. ఇంకెవరు అవసరం లేదు, కలెక్టర్ అవసరం లేదు, రెవెన్యూ అవసరం లేదు, గవర్నమెంట్ అవసరం లేదు, ఏంది. ఆఫ్టర్ మేకింగ్ such inquiry as may be deemed fit and decide the question, the decision of the Waqf Board on the question in subsection 1 shall, unless revoked or modified by the tribunal, will be final. అంటే వక్కు ఇంకోటి వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంటుంది, వక్ఫ్ తీసుకోవచ్చు. ఎవరైనా ప్రశ్నిస్తే మళ్ళీ ఎక్కడ పోవాలి, మళ్ళీ వాళ్ళ దగ్గరనే వక్ఫ్ ట్రిబ్యునల్ చెప్పింది ఫైనల్. మొత్తం చదివినిపించవచ్చు, ఈ డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. సరే, ఇప్పుడు చేస్తున్న చట్టాలు ఏంది? ఇప్పుడు కొత్తగా మన ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఏంది? అది ముస్లిమ్స్కు వ్యతిరేకంగానా కాదా? అది ఒకటి చూద్దాం. వక్ఫ్ అనేది చాలా మంచిది. అది ముస్లిం సమాజంలో పేదోళ్ళు ఉంటారు, వాళ్లకు చారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఎన్జిఓ ద్వారా వాళ్ళని ఆదుకుంటేందుకు వక్ఫ్ అని పెట్టిండ్రు. అది ముస్లిం సమాజం గురించి, ముస్లిం మతం గురించి కాదు. ఇది ఖురాన్లో కూడా లేదు, వక్ఫ్ అనేది ఖురాన్లో లేదు. మతము దేవుని గురించి కాదు, ఇది ముస్లిం సమాజం కొరకు ఇది చాలా మంచిది. కానీ ఏ దేశంలో కూడా, ముస్లిం దేశాలలో కూడా అవి కూడా చదివినిపిస్తా. ముస్లిం దేశాలలో కూడా లేవు, ఈజిప్ట్లో లేవు, సౌదీ మలేషియా లేవు, బాస్నియా లేవు, టర్కీ లేవు. అంతటా కూడా వక్ఫ్ అంటే అది స్టేట్ సబ్జెక్ట్, అంటే గవర్నమెంట్ సబ్జెక్ట్. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఇది సోషల్ ఇష్యూవా, అంటే ముస్లిం సమాజం ఇష్యూవా, లేకుండా ముస్లిం మతం ఇష్యూవా? ఇది ముస్లిం సమాజానికి బాగుపడుతుంది చేసిండ్రు. ఇది భూముల గురించి, ఆస్తుల గురించి. అన్ని దేశాలలో, ముస్లిం దేశాలలో కూడా ఇది ప్రభుత్వం కింద వస్తుంది, మతం కిందికి రాదని అన్ని దేశాలలో చెప్పిండ్రు. అవి కూడా నేను చదివినిపిస్తాను. అయితే దీంట్లో ఉన్నది ఏంది? వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్. దీంట్లో ఆబ్జెక్షన్ రీజన్ ఉంటుంది 15, అంటే కారణాలు ఎందుకు పెడుతున్నారు మోడీ గారు, ఎందుకు పెడుతున్నారు ఈ బిల్లు సవరణ చేస్తుంది. ఒకటైతే మీరు చూసిండ్రు, ఇది రాజ్యాంగానికి, కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా ఉన్న సెక్షన్ 40 తీసేయాలి. కానీ 15 అంశాలు ఉన్నాయి. ఆ 15 అంశాలు డబ్బున పోతాము. దాంట్లో కొన్నే వాళ్ళు వ్యతిరేకిస్తుండ్రు. నంబర్ ఏలా అది పేరు పెట్టింది, దాంట్లో పెద్ద వ్యతిరేకత ఏం లేదు. రెండోదేమో వక్ఫ్ అది లాభం ఇస్లాం కొరకే కావాలి, అంటే ముస్లిమ్స్ కొరకే కావాలి, దాని మీద కూడా ఏం లేదు. కానీ నంబర్ సీలో ఏం పెట్టిందంటే, సీలా మహిళలకు కూడా హక్కు ఉన్నది ప్రాపర్టీ మీద. అంటే ఒక కుటుంబంలో మహిళకు హక్కు ఉంటే ఆ హక్కు అది ఎవరో వక్ఫ్ ఇవ్వలేము, వాళ్ళకి ఇచ్చినాక, వాళ్ళ వంతు ఇచ్చినాక ఇవ్వాలని. ముస్లిం మహిళలకు హక్కు ఉండేటట్టు
దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వక్ఫ్ బై యూజర్, అంటే గిఫ్ట్ కూడా లేదు, ఏదో గవర్నమెంట్ ల్యాండో మీ భూమో పోయి ఆడ 10 రోజులు వాళ్ళ కార్యక్రమాన్ని పెట్టుకుంటే వాళ్ళది అయిపోతుందంట. అంటే ఇష్టమైన వాళ్ళు ఖాళీ ప్లాట్ పోవాలి, మేము చేసుకున్నామంటే వక్ఫ్ బై యూజర్. ఇది కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే కలెక్టర్, రెవెన్యూ వీళ్ళందరూ ఉండదట, వాళ్ళే సర్వే చేసుకుంటారు. వాళ్ళే కలెక్టర్ కదా, అందరికీ మొత్తం దేశానికి కలెక్టర్, రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే వీళ్ళ కలెక్టర్, రెవెన్యూ, సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళే నిర్ణయం చేసుకుంటారట. ఇది ఎక్కడ హక్కులయా? ఇదేంది? ఇదా సెక్యులరిజం అంటే? తర్వాత వక్ఫ్ బోర్డులో కూడా మహిళలకు, తర్వాత నాన్ ముస్లిమ్స్కు రిప్రజెంటేషన్ ఉండాలి. దీంట్లో పెద్ద చర్చ అవుతుంది. అరే ముస్లిం వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ ఎట్లా ఉండగలుగుతారు? వాళ్ళు ఇంతకుముందు అసద్ ఓవైసీ గారు కొంతమంది దీన్ని తిరుపతి దేవస్థానంతో పోల్చుతుండ్రు, ఈ గుడితో పోల్చుతుండ్రు. అందుకే చాలా క్లారిటీ. దేవస్థానం అంటే గుడి దేవునికి సంబంధించింది, ఇది సమాజానికి సంబంధించింది. అంటే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఉండరా? ముస్లిమ్స్ ఉండరా? క్రిస్టియన్స్ ఉండరా? బుద్ధిస్ట్ ఉండరా? అందరూ, అన్ని మతాలు ఉంటాయి. అట్లనే ఇంట్లో కూడా వక్ఫ్ బోర్డులో ఉండొచ్చు. వాళ్ళ మస్జిద్లో ఉండమని చెప్తలేము, ఓన్లీ వక్ఫ్ బోర్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలని. తర్వాత ప్రొవైడింగ్ అ సపరేట్ బోర్డ్ ఫర్ బోరాస్, ఆగా ఖానీస్. ముస్లిం మతంలో వేరే వేరే మతాలు ఉన్నాయి, షియాస్, సున్నీస్ కాక బోరాస్, ఆగా ఖానీస్. అయితే వాళ్ళకు కూడా, తర్వాత ముస్లిమ్స్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలని. కానీ ముఖ్యంగా ఏంటంటే ఐటమ్ నంబర్ ఐజేకే అందులో అది సెక్షన్ 40 ఏదైతే కాంగ్రెస్ పెట్టిందో అది రద్దు చేసింది. ఎట్టి పరిస్థితుల కాన్స్టిట్యూషన్ ఉంటే, ప్రజాస్వామ్యం ఉంటే, సెక్యులర్ దేశం అయితే అది తప్పనిసరిగా తీసేయాలి. రిఫార్మింగ్ ద ట్రిబ్యునల్, ఇంకోటి అన్నీ కూడా కోర్టు కిందికి వస్తాయి. ట్రిబ్యునల్ ఏమిచ్చినా, ట్రిబ్యునల్ తర్వాత నువ్వు హైకోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు. ఇంతకుముందు ఎట్లుండే ట్రిబ్యునలే ఫైనల్ అని. తర్వాత లాస్ట్కి ఏమో ఎవాక్యూ ప్రాపర్టీని దీన్ని ఎగ్జామ్ చేసిండ్రు పాకిస్తాన్ పోయిన వాళ్ళని. అయితే వేరే దేశాలలో ఎట్లుంది చూద్దాము. ఇప్పుడు ఇట్లా 1250ల మామ్లుక్ డైనాసిటీని వీళ్ళు ఆక్రమించిండ్రు, టర్కీ, ఒట్టమన్ టర్క్స్. అప్పుడు వాళ్ళు అన్నారు, ఆ మత నాయకులు అన్నారు, వక్ఫ్ ప్రాపర్టీ అందరూ మతం కిందికి ఉండాలంటే ఒట్టమన్ టర్క్స్ వాళ్ళు కూడా ముస్లిమ్సే అన్నారు. ఏంటంటే లేదు, మస్జిద్లు మత నాయకుల కింద ఉండొచ్చు, రిలీజియస్ లీడర్స్ కింద ఉండొచ్చు, కానీ వక్ఫ్ ప్రాపర్టీ అయితే స్టేట్ కంట్రోల్ ఉండాలని. ఇది ఇక్కడ. తర్వాత ఇక్కడ throughout Islamic history, government considered waqf as a national resource and therefore should fall under the state control. అదే సేమ్ థింగ్, అది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అన్నమాట. అక్కడ ఎన్నో కేసెస్ అయినాయి. తర్వాత ముస్లిం దేశాలలో కూడా, ఈజిప్ట్, టర్కీలో కూడా వక్ఫ్ స్టేట్ కిందికి వస్తుంది, అది రిలీజియస్ లీడర్స్ కిందికి రాదు. ఇది వాళ్ళ ఫస్ట్ టర్కీ లీడర్ ఈజిప్ట్ మొహమ్మద్ అలీ పాషా ఇది చేసిండు. వాళ్ళు చేసుకోవచ్చు, కానీ మన భారతదేశం సెక్యులర్ దేశం వక్ఫ్ చట్టం కిందకి రావద్దని. తర్వాత ఇక్కడ ఎన్నో వక్ఫ్ ఇచ్చిన భూములు వేరే నాన్ ముస్లిమ్స్ కూడా ఇవ్వచ్చు, హిందూస్ ఇవ్వచ్చు, ముస్లిమ్స్ అంటే ఇష్టపూర్వకంగా ఇవ్వచ్చు, లేకుంటే బాజాబ్తా వీళ్ళు కబ్జా చేసి కత్తులు చూసి దాడి చేసి గుంజుకొని వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిందని కూడా చూపెట్టవచ్చు. అటువంటి ఎన్నో సందర్భాలు ఇక్కడ చూపెడుతున్నాయి. మలేషియాలో ప్రత్యేకంగా కోర్ట్ కిందికే వస్తాయని, విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ ద కోర్ట్ నో వన్ ఇంక్లూడింగ్ ద డోనర్, అంటే కోర్ట్ ఫైనల్ అని మలేషియాలో. అయితే వేరే దేశాలలో కూడా ఇట్లున్నాయి, కానీ మన దేశంలో, సెక్యులర్ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మొత్తము దేశాన్ని వాళ్ళ
మత రాజకీయాలు, ఓట్ బ్యాంక్ రాజకీయాల కొరకు మొత్తం కూడా అమ్ముకుంటారు. మళ్ళీ దీనికి వాపసు వస్తే, ఈ గుట్టల బేగంపేట వాపసు వస్తే, ఈ గుట్టల విత్ కాంగ్రెసే కాదు, అందరికీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆడేటోళ్ళందరికీ ఈ ఓట్లు కావాలి.